అందరికీ నమస్తే. ఏదైతే ఇన్స్టాలో వైరల్ అవుతున్న చెన్నకేశ్వర స్వామి విగ్రహం ఉందో, వాగు తవ్వకుండా దొరికిన విగ్రహం గురించి మా ఫ్రెండ్ అయితే ఇన్స్టాలో ఒక స్కానర్ పెట్టడం జరిగింది. ఆ స్కానర్ పెడితే తన సబ్స్క్రైబర్స్ కొంత అమౌంట్ డొనేట్ చేయడం కూడా జరిగింది. దాని గురించి ఎక్కడి నుంచి కాటరల్ సబ్ డివిజన్ నుండి చింతకాన్ అంటే ఇది మేడారం వెళ్ళే రూటు, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహానికి అయితే ఆ డబ్బులు డొనేట్ చేయడం జరుగుద్ది. పూర్తిగా ఫుల్ వీడియో పెడితే కాటరల్ టీవీలో చూడండి. ఒక వాయిస్ ఏమో రాజు స్వామి టెంపుల్ రోడ్డుకు మరమ్మత్తు చేయించాలా, రోడ్డు సాంతం చేయించుకుంటాడు అని చెప్పి మరమ్మతులు ఈ రోడ్ ఇష్యూ కూడా మాట్లాడేమా వాయిస్ అది న్యూస్ చేసినట్టు అయితే మనకు వాగులో తవ్వుతుండగా చెన్నకేశ్వర స్వామి విగ్రహం దొరికిందో, కాటారం నుంచి ఇక్కడ దాకా మీకు ఫుల్ వీడియో అందిస్తా అని చెప్పిన మన ఛానల్ తరఫున. ఆ విగ్రహానికి మా తోటి స్నేహితుడు ఇన్స్టాలో స్కానర్ పెట్టడం జరిగింది. కొంతమంది భక్తులు కానీ తన సబ్స్క్రైబర్స్ కానీ కొన్ని డబ్బులు అనేది ఈ గుడికి డొనేట్ చేసిర్రు. గుడి కట్టడం నిర్మాణం కోసం ఆ విగ్రహం ఎలా ఉంది, దాన్ని ఎలా ఇప్పుడు నిలబెట్టారు అనేది మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. రండి ఒకసారి చూడండి. ఆ విగ్రహం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఏదైతే వాగులో తవ్వుతుండగా దొరికిన విగ్రహం ఫుల్గా మీకు క్లారిటీగా చూపిస్తా. కొంతమంది చూడలేదు, కామెంట్ కూడా చేసిరు. చూడండి ఎంత నీట్ గా ఉందో. దీనికి ఎట్లాంటి కలర్ కూడా వేయలేదు, జస్ట్ కడిగి ఇలా ఫస్ట్ చేసిర్రు. ఈ గుడి నిర్మాణం కోసం మా ఫ్రెండ్ అయితే ఇన్స్టాలో స్కానర్ పెడితే ఓ 6,000 5,000 రూపాయలు అయితే రావడం జరిగింది. దాన్ని ఈ ఊరు గ్రామస్తులు కమిటీ చేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి అందిద్దామనే ఉద్దేశంతో పూర్తిగా ఒక వీడియో రూపకంగా మీ ముందు పెడదామని తీసుకొచ్చాం. డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తా. ఈ దేవుడు చూసారు కదా, మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది ఎంత నైస్ ఉందో చూడండి. ఇక్కడ చిన్న అమ్మవారు ఉంది, ఇక్కడ గర్ర దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఇంకో అమ్మవారు ఉంది. పూర్తిగా పురాతనం, కనీసం దాదాపుగా 1000 సంవత్సరాల పై విగ్రహం ఇది. మీరు చూడండి ఎంత క్లారిటీగా ఎంత నైస్ ఉందో చూడండి. దీన్ని ఇంకా మేబీ పూజలు ఇంకా జరపలేదు, కొంచెం టైం తీసుకుంటారట. టైం తీసుకొని పూర్తిగా దీన్ని కొత్త గుడిని నిర్మాణించి దీనికి ఒక కమిటీ వేసి దీనికి అయ్యవారిని కూడా నియమిస్తారట. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలను అడుగుదాం. ఏదైతే మా మిత్రుడు ఉన్నాడో ఇతనే ఇన్స్టాగ్రామ్ లో స్కానర్ పెడితే కొన్ని డబ్బులు రావడం జరిగింది. బ్రదర్ చెప్పండి, మీకు డబ్బులు ఎంత వచ్చినాయి? 6,690 రూపాయలు వచ్చినాయి. ప్రతి ఒక్కరు చాలా చాలా సహాయం చేసిండ్రు. మన చెన్నకేశ్వర స్వామి విగ్రహం గురించి అయితే మనం పెట్టింది చిన్న స్కానరే. మనోళ్ళు అయితే పెద్ద హెల్ప్ చేసిండ్రు. మన ఇన్స్టా ఫ్యామిలీ కానీ, యూట్యూబ్ ఫ్యామిలీ కానీ, అలాగే ఫేస్బుక్ వాళ్ళు కూడా మనకైతే చాలా సపోర్ట్ చేసి మనకైతే డబ్బులు పంపించడం జరిగింది. ఇప్పుడైతే మనం ఇక్కడ టెంపుల్ కమిటీ మెంబర్స్ మాత్రం మనం అయితే ఈరోజు డబ్బులు ఇచ్చడానికి అయితే రావడం జరిగింది. అన్న, మా మిత్రుడు ఉన్నాడో అతను పూర్తి స్థాయిలో మీకు డబ్బులు అందించిండా? అందించాడా? వీళ్ళు కూడా కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మేము బయో లింక్ లో పెడతాం. మై విలేజ్ ఎవరు తమ్ముడు మీ ఛానల్ పేరేంటి? మన జగ్గయ్యపల్లి అని ఉంటది. యూట్యూబ్ లో కూడా సేమ్ అదే ఉంటది. మన జగ్గయ్యపల్లె అనే పేజీని కూడా వీళ్ళు స్టార్ట్ చేసిరు. ఇన్స్టాలో కూడా మన జగ్గయ్యపల్లె, యూట్యూబ్ లో కూడా మన జగ్గయ్యపల్లె, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా వీళ్ళు స్కానర్ పెడతారు. మీ అంత సాయం ఆ గుడికి సాయం చేయండి. 1 రూపీ కా నుంచి ఎంతైనా మీరు డొనేట్ చేసే ప్రయత్నం చేయండి.
ఒకసారి చూపించు తమ్ముడు అది ఛానల్. మీరు కూడా ఆ గుడికి ఏదైతే మీ వంతు సాయం అందించగలుగుతారో